ఉన్న ప్రాబ్లమ్. ఇంకా మేము మాకు యంగ్ యాక్టర్స్ అయిపోయేసరికి ఒక 5-6 కథలు వస్తాయి. మనకు ఆ పాయింట్ ఆఫ్ టైంకి కథలు నచ్చుతాయి, ఎగ్జైట్ అయిపోతాం. అరే కథ అదిరిపోయింది కదా, ఈ కథ చేద్దాం కదా అని చెప్పి లాక్ చేస్తాం. ప్రొడ్యూసర్స్ని లాక్ చేస్తాం, డైరెక్టర్స్ని లాక్ చేస్తాం, మనం వర్కౌట్ చేద్దామని వెళ్ళిపోతాం. ఒక్కొక్క సినిమా సెట్ పైకి వెళ్ళి మెటీరియలైజ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇదే కథ ఒక 2 years తర్వాత వస్తుంది. వచ్చినప్పటికీ రైటర్ అప్పటికే 2 years వెయిట్ చేసి ఎక్కడో తెలియకుండా ఒక వెక్స్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి మనం ఆ రైటర్కి చేంజ్ చేసి చెప్పాం అనుకో, ఇది కాదు కదా, ఇప్పుడు మారిపోతుంది కదా చెయ్యి అంటే, ఎక్కడో తనకి ఎనీ పర్సన్, అది హ్యూమన్ బీయింగ్, అరే ఇన్ని రోజులు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు దీని మీద వర్క్ చేయాలంటే ఇది అవుతుందా అవ్వదా, ఇది సెట్స్ పైకి వెళ్తుందా వెళ్ళదా అని ఒక సినారియోలో పడిపోతారు. మనం అప్పుడు ఏం చేస్తాం, అరే లేదు వాళ్ళు మరీ ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోతున్నారు, మన మాట ఇచ్చాను మనం సినిమా చేసేద్దామని సెట్స్ పైకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో తెలియకుండా మీరు అన్నట్టు అందరి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఐడియాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం వర్కౌట్ అవుతుంది. ఇది మీకు కాకి ముందు ఒక 3-4 ఫిల్మ్స్ అదే కదా Exactly, అదే జరిగింది. ఇప్పుడు బిగ్ ఫిలిమ్స్ ఉన్నాయనుకో, అయితే దానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే, ముందు కథ అయినా సరే ఇప్పుడు తీసిన వర్కౌట్ అవడానికి సొల్యూషన్ ఏంటంటే, మనం రీషూట్ చేసుకోవడానికైనా, లేకపోతే ఆ రోజు సెట్లో రాసిన సీన్ ఈ రోజు బాగాలేదు అని 3 days తర్వాత అయినా తీద్దాం అనుకునేంత ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం సీన్ చేస్తున్నాం, ఇది మనకు నచ్చలేదు, ఏముంది రేపు తీసుకున్నాం, మనం సినిమా చూసుకున్నాం, సగం సినిమా మనకు నచ్చలేదు, మళ్ళీ తీద్దాం అనే ఒక ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ అయినా మనకు ఉండాలి.